అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. నేను తీర్మానం పెట్టాలని పని అనుకుంటా. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. చిన్న ప్రకటన అండి. 28 మార్చి 2026 ఇప్పుడు 16వ శాసనసభ 6వ సమావేశాలు గణాంకాలు తెలియజేస్తున్నాను. సభ ఒకరోజు సమావేశం అయింది. ఈరోజు 5 గంటల 30 నిమిషాలు సభ నడిచిందండి. ఈరోజు 30 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మొత్తం 23 మంది సభ్యులు తీర్మానంపై చర్చల్లో పాల్గొన్నారు. 28/3/2026 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాలు బలాబలాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది, జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారండి. ఈ విషయాలు తమ దృష్టికి తీసుకొస్తున్నారు. 16వ శాసనసభ 6వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడమైంది.